బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్త ద డెడ్లీయెస్ట్ డేంజరస్ ట్రాన్స్పోర్టేషన్ గా మారిపోతోంది. రోజు రోజుకి విమాన ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున విమానయాన సంస్థలకు సంబంధించి యాజమాన్యాల తప్పిదాలు కనబడుతున్నాయి. తాజాగా మరొక ఎయిర్ ఇండియా విమానం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది. ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీ వైపుగా వెళ్తున్నటువంటి ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని వియన్నాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ ఏం చెప్తున్నారంటే అది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదు, ఎక్స్పెక్టెడ్ అండ్ పక్కా స్టాప్ ఓవర్ గా నిర్ణయించిన స్టాప్ అయ్యేది ల్యాండింగ్ అది అక్కడ జరిగింది. సో మెయింటెనెన్స్ లో భాగంగా ఫ్యూయల్ నింపుకోవడం కోసం వియన్నాలో నిలిపేయడం జరిగిందని చెప్పి ఎయిర్ ఇండియా చెప్తోంది. అయితే వియన్నాలో నిలిపేయడం కోసం అక్కడ ఫ్యూయల్ నింపడం కోసం నిలిపివేయచ్చు. కానీ అక్కడ నిలిపివేసిన తర్వాత ఒక్కసారి ఆ విమానానికి సంబంధించిన మెయింటెనెన్స్ టీం అక్కడ చేరుకొని బేసిక్ ఇన్స్పెక్షన్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక పెద్ద ప్రమాదం బయటపడింది. ఒకవేళ కనుక అక్కడ స్టాప్ ఓవర్ కనుక లేకపోయి ఉంటే ఆ సమస్యను అటు పైలట్ కూడా గుర్తించలేరు, అటు సమస్యని ఎయిర్ ఇండియా సంస్థ గుర్తించలేరు, ఆ సమస్యని ఎవరు కూడా గమనించలేరు. ఒకవేళ కనుక అక్కడ వియన్నాలో ఫ్యూయల్ నింపుకోవడం కోసం ఆగకపోయినా అక్కడి నుంచి డైరెక్ట్గా వాషింగ్టన్ డీసీ వైపుగా వెళ్ళినా లేదంటే ఇంకొంత ఆలస్యమైనా కూడా చాలా పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. ఈ విమానంలో ఆ సమయానికి 256 మంది ప్రయాణిస్తూ ఉన్నారట. సో వారంతా వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నారు. సో స్కెడ్యూల్ ప్రకారంగానే అక్కడ నిలిపివేయడం జరిగింది. ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదని ఎయిర్ ఇండియా చెప్తున్నప్పటికీ మెయింటెనెన్స్ అధికారులు వచ్చి ఒక్కసారిగా పరిశీలించిన తర్వాత జనరల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా అక్కడ పరిశీలించిన తర్వాత ఒక పెద్ద సమస్య బయటపడింది. సో ఆ ప్రయాణికులు మొత్తానికి కూడా వియన్నాలోనే నిలిపేయబడ్డారు. వియన్నాలో వారందరూ నిలిపేశారు. సో వారందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి హోటల్ బుక్ చేశారు, అందరినీ అక్కడ నిలిపేశారు. బికాస్ ఆ సమస్య ఇప్పుడప్పుడే తీరేది కాదట. అంటే బేసిక్ ఇన్స్పెక్షన్ లోనే ఒక పెద్ద సమస్య బయటపడింది. ఆ సమస్యని వెంటనే తీర్చలేని సమస్య, ఇది సమయం పడుతుందని చెప్పడంతో ఒక రోజంతా అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది. వేరే విమానాల ద్వారా వారిని అలొకేట్ చేసి పంపించే ప్రయత్నం కూడా ఎయిర్ ఇండియా సంస్థ చేయలేదన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత అటు వాషింగ్టన్ డీసీ నుంచి ఢిల్లీ వైపుగా, అంటే ఇటు నుంచి ఒక విమానం వెళ్ళింది, AI-103 విమానం. సో అక్కడ వెళ్ళిపోయి అక్కడి నుంచి మరుసటి రోజున అంటే AI-104 అనే విమానం తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అటు వాషింగ్టన్ డీసీ నుంచి ఢిల్లీ వైపుగా రావాల్సి ఉంటుంది. కానీ ఈ విమానం అక్కడికి చేరకపోవడంతో ఆ విమానం కూడా అంతరాయం కలిగింది. సుమారుగా ఈ విమానం ఈ సాంకేతిక లోపం కారణంగా నిలిచివేయడంతో సుమారుగా 3 మరో విమానాలు పూర్తిగా నిలిచిపోయాయి, ఎయిర్ ఇండియా విమానాలన్నీ కూడా. సో ఎయిర్ ఇండియా విమానాలని వరుస ప్రమాదాలు వెంటాడుతూ ఉన్నాయి. ఒక రకంగా దురదృష్టం చంకలో పెట్టుకునే విమానాలు ఎయిర్ ఇండియా విమానాలు ప్రయాణం చేస్తున్నట్టుగానే ఉంది. సో 1 కాదు 2 కాదు, అహ్మదాబాద్లోని ఆ ఘటన మరవక మునిపే 270 మంది మరణాలకు సంబంధించి ఆ ఘటన మరవక మునిపే వరుస విమాన ప్రమాదాలు రోజు రోజుకి బెంబేలెత్తిస్తున్నాయి, ప్రజల్ని చాలా భయభ్రాంత గురి చేస్తున్నాయి. ఇక ఎయిర్ ఇండియా విషయానికి వస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, ఎయిర్ ఇండియా అంటేనే ఒక ప్రమాదానికి రహదారిగా, డైరెక్ట్గా యమలోకానికి రహదారిగా మారిపోయినట్టుగానే ఉంది. సో వాషింగ్టన్ డీసీకి వెళ్లాల్సినటువంటి ఎయిర్ ఇండియా విమానం, బోయింగ్ విమానం AI-103 ఈ విమానంలో వియన్నాలో స్కెడ్యూల్ ప్రకారంగా నిలిపివేయబడింది, ఫ్యూయలింగ్ కోసం నిలిపివేయబడింది. అంటే ఫ్యూయలింగ్ కోసం నిలిపివేసినటువంటి AI-103 డ్రీమ్ లైన్ బోయింగ్ విమానంలో బేసిక్ ఇన్స్పెక్షన్ లో భాగంగా స్టాప్ ఓవర్ పీరియడ్ అంటారు. దీన్ని స్టాప్ ఓవర్ పీరియడ్ అనేటువంటి పదంతో చెప్తూ ఉంటారట. సో స్టాప్ ఓవర్ పీరియడ్ అంటే ఏంటి? ఫ్యూయలింగ్ కోసం కానీ బేసిక్ ఇన్స్పెక్షన్ కోసం కానీ మెయింటెనెన్స్ టీమ్ అక్కడికి వస్తూ ఉంటుంది. సో బేసిక్ అక్కడ ఆపిన దేనికోసం? పైలట్ ఎటువంటి సమస్యలు గుర్తించలేదు, పైలట్ ఎటువంటి సమస్యలు గుర్తించలేదు, ఎటువంటి సాంకేతిక లోపాన్ని గుర్తించలేదు, ఫ్యూయలింగ్ కోసం మాత్రమే ఆపారు. కానీ బేసిక్ ఇన్స్పెక్షన్ కోసం మెయింటెనెన్స్ టీమ్ అక్కడ చేరుకున్న తర్వాత ఇన్స్పెక్షన్ లో భాగంగా ఒక పెద్ద సమస్య బయటపడింది. అయితే డైరెక్ట్గా కనుక ఈ విమానం వాషింగ్టన్ డీసీకి వెళ్ళినా ఆ ప్రమాదం సంభవించి పెద్ద ఎత్తున భారీ ప్రమాదం జరిగి ఉండేది, లేదా కొంత ఆలస్యమైన భారీ ప్రమాదం జరిగేది. అయితే మెయింటెనెన్స్ టీం ఆ సమస్యను గుర్తించింది. ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఇప్పుడు అప్పుడే కాదు, చాలా సమయం పడుతుండడంతో ప్రయాణికులందరినీ ఆ ఎయిర్పోర్ట్లోనే వదిలేశారు. కొంతమందికి రూమ్లు కేటాయించి వారందరినీ కూడా హోటల్లో ఉంచడం జరిగింది. మరికొంతమందిని వేరే విమానాల ద్వారా తరలిద్దామంటే అటువంటి ఆలోచన కూడా చేయకుండా ఎయిర్ ఇండియా విమాన సంస్థ తమని ఇబ్బంది గురి చేస్తుందని చెప్పి ఆ ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఈ విమానం వాషింగ్టన్ డీసీ చేరుకోకపోవడంతో అటు వాషింగ్టన్ డీసీ నుంచి ఢిల్లీ వైపుగా రావాల్సిన మరో విమానం డ్రీమ్ లైనర్
బోయింగ్ AI-104 విమానం కూడా నిలిపివేయబడింది. ఒక్క విమానం సాంకేతిక లోపంతో పెను ప్రమాదాన్ని తప్పించుకోగలిగింది. కానీ దీని కారణంగా సుమారుగా మరొక 4 విమానాలు నిలిపివేయబడ్డాయి. సో వాషింగ్టన్ నుంచి ఢిల్లీ వైపుగా రావాల్సినటువంటి మరో చాలా విమానాలు కూడా పూర్తిగా నిలిపివేయబడ్డాయి. ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్లాల్సినవి, వాషింగ్టన్ నుంచి ఢిల్లీకి రావాల్సినవి చాలా విమానాలు కూడా వరుస విమానాలు కూడా పూర్తిగా నిలిపివేయబడ్డాయి. సో వరుస ప్రమాదాలు ఒకదాన్ని ఒకటి వెంటాడుతూ ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఏకంగా ఒక దురదృష్టాన్ని చంకలో పెట్టుకొని తిరుగుతున్నట్టుగా, సమస్యని చంకలో పెట్టుకొని తిరుగుతున్నట్టుగానే కనబడుతోంది. ఎయిర్ ఇండియా వరుస ప్రమాదాలని చవి చూస్తోంది. వరుసగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది, ఎదురు దెబ్బలు ఎదుర్కొంటోంది. ఏదేమైనా ఎయిర్ ఇండియా అంటేనే డెడ్లియెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గా మారిన పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎయిర్ ఇండియా వరుస విమాన ప్రమాదాలు ప్రజల్ని భయభ్రాంత గురి చేస్తున్నాయి. అసలు విమాన ప్రమాదం అంటేనే భయపడుతున్న జనం, దాంట్లో పర్టికులర్ గా ఎయిర్ ఇండియా అనే పేరు చెప్తేనే బెంబేలెత్తిపోతున్నారు. బికాస్ అహ్మదాబాద్ ఘట్టంలో 270 మంది మరణించడం చూసాం. ఆ తర్వాత నుంచి పదుల సంఖ్యలో ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తోంది. ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ లో కూడా DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా చేరుకొని ఎయిర్ ఇండియా విమానాలు ఇకపైన ఎటువంటి ప్రయాణాలు సాగించాలన్నా మీకు పర్టికులర్ గా సర్టిఫికేషన్ ఉండాల్సిందే, మెయింటెనెన్స్ అన్ని రకాలుగా సర్టిఫికేషన్ ఉంటేనే, పక్కాగా 100% అప్రూవల్ ఉంటేనే ప్రయాణం సాగించాలన్నట్టుగా DGCA చెప్పినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ఢిల్లీ టు వాషింగ్టన్ ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? వరుస ప్రమాదాలకు ఎయిర్ ఇండియా సంస్థ కేంద్ర బిందువుగా మారుతా ఉంది. వరుస వివాదాలు ఎయిర్ ఇండియా సంస్థకి ప్రమాదాలుగా వారికి పరిగణిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్తున్న విమానంలో ఈ లోపం గుర్తించడం, వరుస ప్రమాదాలకు సంబంధించినటువంటి అంశాల్లో, వరుస వివాదాలకు సంబంధించి భద్రతాపరమైనటువంటి లోపాలు, చిన్న చిన్న టెక్నికల్ అంశాల పరంగా ఏదో ఒక సందర్భంలో వార్తల్లో నిలుస్తా ఉంది ఎయిర్ ఇండియా. మళ్ళీ వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి. దాంట్లో సుమారు 250 మంది ప్రయాణికులు ఉండడంతో కాస్త ఆందోళన ఉంది. గుర్తించారు, వారిని సేఫ్ గా విమానాన్ని రద్దు చేశారు, వారికి వసతి కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎందుకు పదే పదే ఎయిర్ ఇండియా విమాన సంస్థల్లోనే ఇలాంటి లోపాలు తలెత్తుతున్నాయి? ఎగ్జాక్ట్లీ టేక్ ఆఫ్ అయ్యే కొన్ని గంటల ముందు, కొన్ని నిమిషాల ముందు ఎందుకు ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి లోపాలను గుర్తించాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది అనేటువంటిది కాస్త చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా విమానాలు భారత్ నుంచి ప్రపంచంలో నలుమూలల ప్రయాణికులను తీసుకెళ్తాయి. చాలా మంది వీటి ద్వారా టికెట్లు బుక్ చేసుకుని ముందుగానే ప్రయాణిస్తూ ఉంటారు. బిఫోర్ షెడ్యూల్ ఉంటుంది. దీంట్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో నెక్స్ట్ ఫ్యూచర్ లో ఎయిర్ ఇండియా విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలంటేనే ప్రజలు భయాందోళన చెందేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇదే అంశం మళ్ళీ ఒకసారి ఎయిర్ ఇండియా వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ విమానానికి సంబంధించి ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్తున్నటువంటి విమానం అత్యవసర ల్యాండ్ అయ్యారు. సియానాలో ప్రస్తుతం దాన్ని నిలిపేసినటువంటి పరిస్థితి, రద్దు చేసి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో పదే పదే ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ పలు వివాదాల్లో, సాంకేతిక లోపాలతో, భద్రతాపరమైనటువంటి లోపాలతో వార్తల్లో నిలుస్తా ఉండడంతో కాస్త ఆందోళన ఉంది విమాన ప్రయాణికుల్లో. బట్ మరోవైపుగా DGCA చాలా క్లియర్గా చెప్పింది, ఇకపైన ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కడి నుంచి ప్రయాణించాలన్నా 100% మెయింటెనెన్స్ సంబంధించి అన్ని రకాల అప్రూవల్స్ ఉంటేనే, ఆ విమానం పర్ఫెక్ట్గా ఉంది, మెషిన్ రెడీగా ఉంది, అంతా సిద్ధంగా ఉందనుకుంటేనే ఆ విమానం ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పి చాలా పక్కాగా చెప్పింది. ఇదే రకమైన నిర్ణయం అన్ని విమానాల్లో ఉండే అవకాశం ఉందా? స్పైస్ జెట్లో, ఇండిగోలో, ఇంకా ఎగ్జిగోలో, ఇవన్నీ విమానాల్లో కూడా ఉండే అవకాశం ఉందా? కేవలం ఎయిర్ ఇండియా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఎయిర్ ఇండియాకి మాత్రమే వర్తిస్తుందా? ఖచ్చితంగా ముందుగానే ఏ సాంకేతిక సమస్యలున్నా గుర్తించిన విమానం బయలుదేరే ముందు మొత్తం క్లియరెన్స్ ఉంటుంది. ఫ్యూయల్ చెకింగ్ నుంచి టేక్ ఆఫ్ అయ్యేంత వరకు, టేక్ ఆఫ్ అయ్యేటువంటి మరో క్షణం వరకు కూడా అన్ని క్లియరెన్స్ వస్తేనే, ఓకే అని చెప్పిన తర్వాతనే టేక్ ఆఫ్ కావడానికి అనుమతి లభిస్తుంది. దాంతో ఏటీసీకి ముందు సమాచారం ఇస్తారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి. అంతా సమాచారం ఇచ్చిన తర్వాతనే ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది. విమానం కదిలే అవకాశం ఉంటుంది, ఎగిరే అవకాశం ఉంటుంది. కాబట్టి కానీ చివరి క్షణంలో ఎందుకు సాంకేతిక సమస్యలను గుర్తించేటువంటి పరిస్థితి ఉంది అంటే భద్రతాపరమైనటువంటి కారణాలు ఎందుకు ఇంత లోపభూయిష్టంగా ఉన్నాయి అనేటువంటి దానిపైన ఆందోళన ఉంది. మనం గతంలోనే చూసాం, ఇండియన్ భారత ప్రభుత్వం అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘటన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నివేదిక కోరింది. ఎప్పుడెప్పుడు భద్రతాపరమైనటువంటి క్లియరెన్స్ వచ్చింది, ఏ అంశాలను గుర్తించారు, ఎవరు క్లియర్ చేశారు, చివరిగా విమానానికి క్లియరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు, భద్రతాపరంగా అనేటువంటి వివరణ కోరారు. ఈ అంశంలో కూడా వివరణ కోరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది ప్రయాణికులు, 250 మంది ప్రయాణికులు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయేటువంటి పరిస్థితి సాంకేతిక సమస్యను కనుక గుర్తించకపోతే సరైన టైంలో మొన్న అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘటన కనుక పునరావృతమైతే, కాబట్టి మరింత భద్రతాపరంగా
దృష్టి పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి విమానం దీంట్లో సాంకేతిక సమస్య గుర్తించడం, నిలిపివేయడం, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంతో కాస్త ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్ మధు. సో మరొక విమానం ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ నుంచి వాషింగ్టన్ వెళ్తుండగా స్కెడ్యూల్ ప్రకారంగా విమానం నిలిపేయబడింది. స్కెడ్యూల్లో భాగంగా అక్కడ స్టాప్ ఓవర్ పీరియడ్ ని అమలు చేసి దాంట్లో ఫ్యూయల్ నింపాల్సి ఉంది. అయితే ఫ్యూయల్ నింపేటువంటి ఆ గ్యాప్ లోనే ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ టీమ్ ఇన్స్పెక్షన్ చేయడం ప్రారంభించింది. దీంతో ఒక్కసారిగా ఒక పెద్ద ప్రమాదం బయటపడింది. ఒకవేళ కనుక విమానం అక్కడ ఆగకుండా డైరెక్ట్ గా వాషింగ్టన్ డీసీ కనుక చేరుకొని ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా పదుల సంఖ్యలో మరణాలు సంభవించి ఉండే. బికాస్ గాల్లోనే ఏదైనా జరగవచ్చు. గాల్లోకి ఎగిన తర్వాత ఇంజిన్ ఆగిపోవచ్చు, ఫ్యూయల్ అయిపోవచ్చు. అక్కడ సాంకేతిక లోపం ఏం గుర్తించారనేది అధికారికంగా అధికారులు చెప్పడం లేదు. కానీ సాంకేతిక లోపాన్ని గుర్తించామని చెప్పి అక్కడ ప్రయాణికులు సుమారుగా 24 గంటల పాటుగా అక్కడ నిలిపేయడం జరిగింది. ఇంకా కూడా ప్రయాణికులు వియన్నా ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయారు. వాషింగ్టన్ డీసీ చేరుకోలేదు. ఈ సాంకేతిక లోపం గుర్తించిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అటువైపు నుంచి ఢిల్లీ రావాల్సినటువంటి విమానాలు కూడా పూర్తిగా రద్దయ్యాయి. వాటన్ని కూడా నిలిపివేయబడ్డాయి. సో ప్రస్తుతానికి ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి ఎయిర్ ఇండియా విమానయాన సంస్థకి పక్కాగా డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఒక ఆదేశాలు జారీ చేశారు. ఇకపైన మీ మెషిన్స్ ఏవైనా కూడా గాల్లో ఎగరాలంటే డెఫినెట్ గా మీరు అన్ని రకాల అప్రూవల్స్ ఉండాల్సిందే. 100% మెయింటెనెన్స్, ఫ్యూయల్ అన్నింటి ప్రకారంగా మీకు అప్రూవల్స్ ఉంటేనే ఆ విమానం గాల్లోకి ఎగరాలి. లేదంటే సైలెంట్ గా మూసుకొని పక్కన తొంగండి అన్నట్టుగానే ఆదేశాలు జారీ చేసిన డీజీసీఏ. సో మరి డీజీసీ ఆదేశాలు కేవలం ఎయిర్ ఇండియా వరకే వర్తిస్తాయి, అన్ని విమానాల్లో ఉంటాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ మధ్య కాలంలో వరుస విమాన ప్రమాదాలు పెద్ద ఎత్తున భయభ్రాంతకు గురి చేస్తున్నాయి, ఆందోళన గురి చేస్తున్నాయి. సో తాజాగా ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున చోటు చేసుకుని ఢిల్లీ నుంచి నిన్న చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం బయలుదేరినటువంటి ఢిల్లీ నుంచి వాషింగ్టన్ బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ బోయింగ్ AI-103 విమానం వియన్నాలో నిలిపేయబడింది. అక్కడ పెద్ద ఎత్తున టెక్నికల్ సమస్య రావడంతోనే దీన్ని పూర్తిగా ఆ మెయింటెనెన్స్ లో భాగంగా ఆ సమస్యని సరిచేయడం కోసం 24 గంటల పాటుగా నిలిపివేశారు. సో ఇది కనుక డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయినా లేదంటే అక్కడ ఆగకపోయినా కొంత ముందుగా ఆలస్యమైనా కూడా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అయితే టెక్నికల్ సమస్యని ఇటు పైలట్ కూడా గుర్తించలేదట. సో ఈ నేపథ్యంలోనే డీజీసీ అలర్ట్ అయింది. అసలు మేము గుర్తించిన సమస్యని, మెయింటెనెన్స్ టీం గుర్తించిన సమస్యని పైలట్ ఎందుకు గుర్తించలేకపోయాడు? అంటే మీ సిస్టమ్ ఎలా పనిచేస్తోంది, మీ సిస్టంలో ఉన్నటువంటి డిఫాల్ట్స్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిందే. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానాలు ఒకవేళ కనుక గాల్లో ఎగరాలంటే డెఫినెట్గా అన్ని అప్రూవల్స్ ఉండాలి అని చెప్తున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమాన ప్రయాణాలని కొన్ని రోజుల పాటుగా నిలిపివేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో ఆ రకంగా నిశ్చయం కూడా తీసుకునే అవకాశం ఉంది. సో విమాన ప్రమాదాలపైన మీ అభిప్రాయం ఏంటి? వరుసగా ఎయిర్ ఇండియా విమానాలు ప్రమాదానికి గురి కావడం వెనుక ఒకవేళ కనుక మీరు ప్రయాణం చేసి ఉంటే ఎప్పుడైనా మీరు ఇటువంటిదే ఫేస్ చేసి ఉంచారా? మీరు ఎప్పుడైనా అటువంటి చిన్న చిన్న కుదుపులలో ఉండడం కానివ్వండి, ల్యాండింగ్ సమయంలో టేక్ ఆఫ్ సమయంలో సమస్య గుర్తించారా? సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి విమాన ప్రయాణాలపైన? ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.